ఆ జిల్లా వైసీపీ క్యాడర్కు ఆయన దిక్కుగా మారబోతున్నారా? అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ అనధికారికంగా జిల్లా బాధ్యతలు చూస్తున్నారా? ఆ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అజ్ఞాతంలోకి వెళ్లడంతో క్యాడర్ నడిపించేందుకు ఆ నేత సంసిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు ఇదే నెల్లూరు జిల్లా వైసీపీలో జరుగుతున్న చర్చ. గతంలో జిల్లా బాధ్యతలు చూసిన ఆయన తిరిగి ఆ స్థానం తీసుకునేందుకు సుముఖత చూపిస్తున్నారా లేదా అనేది పార్టీ శ్రేణుల్లో ఆసక్తిగా మారింది. ఇంతకీ ఆ నాయకుడెవరు? వైసీపీ అధిష్టానం ఆయనకిస్తున్న బాధ్యత ఏంటి? ఇవాల్టి తెరచాటు రాజకీయంలో తెలుసుకుందాం. నెల్లూరు జిల్లాలో ఎప్పటికప్పుడు పాలిటిక్స్ వాడివేడిగా ఉంటాయి. ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య వార్ తీవ్ర స్థాయిలో ఉంటుంది. అలాంటి జిల్లాలో ప్రస్తుతం వైసీపీ పరిస్థితి అధ్వానంగా మారింది. నడిపించే నాయకుడు లేకపోవడంతో పార్టీకి క్యాడర్కు అసంతృప్తే మిగిలింది. జిల్లాలో పార్టీని ఓ దశలో రాష్ట్రంలోని టాప్ పొజిషన్లో నిలబెట్టిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు ఆ బాధ్యతలను తీసుకునేందుకు ఎవరూ ముందుకు వస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. పార్టీ క్యాడర్ సైతం అధిష్టానం త్వరగా నిర్ణయం తీసుకోవాలని గగ్గోలు పెడుతోంది. ఈ క్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు బలంగానే వినిపిస్తోంది. ఎన్నికలకు 2 ఏళ్ల ముందు వైసీపీ పార్టీలోకి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వచ్చారు. కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధినేతగా, నెల్లూరు రెడ్ క్రాస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి. అయితే ఆయనకు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో పోటీ కల్పించే అవకాశాన్ని పార్టీ అధిష్టానం కల్పించింది. అప్పట్లో గట్టి పోటీనే ఇచ్చి మంచి మెజారిటీతో గెలుపొందారు చంద్రశేఖర్ రెడ్డి. ఇక అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా అవకాశం వచ్చింది. దీంతో జిల్లా అధ్యక్ష బాధ్యతలను చంద్రశేఖర్ రెడ్డికి అప్పగించింది వైసీపీ. జిల్లాలో పార్టీని నడిపించడంలో కీలక పాత్ర పోషించిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక దశలో దూసుకెళ్లారు. అనంతరం 2024 ఎన్నికల తర్వాత వైసీపీ ఓటమి పాలవడం, అటు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా సర్వేపల్లిలో ఓడిపోయారు. రాష్ట్ర వైసీపీలో చక్రం తిప్పిన కాకాణి చంద్రశేఖర్ రెడ్డిని సున్నితంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి పక్కన పెట్టారు. ఎటు తిరిగి శాసనమండలిలో చంద్రశేఖర్ రెడ్డి ఉండడంతో మాజీ మంత్రి హోదా కంటే జిల్లా వైసీపీ అధ్యక్ష హోదా ద్వారా క్యాడర్కు దగ్గరగా ఉండొచ్చనే ఆలోచనతో కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. ఇక 2024 ఎన్నికల సమయంలో కూడా చంద్రశేఖర్ రెడ్డికి కొంత అన్యాయమే జరిగింది. వాస్తవానికి సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ 3వ పోటీ చేయాల్సి ఉంది. ఆయనకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, నేతల్లో ఉన్న అసంతృప్తి కారణాలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనిల్ను పల్నాడుకు పంపించారు. ఆ సమయంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. కానీ ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి చక్రం తిప్పి తన అనుచరుడు డిప్యూటీ మేయర్గా ఉన్న ఖలీల్ అహ్మద్ని సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేలా అధిష్టానం వద్ద ఆయన రాజకీయ చదరంగమాడారు. దీంతో ఖలీల్ అహ్మద్ గెలుపు కోసం కూడా చంద్రశేఖర్ రెడ్డి అలుపెరగని పోరాటమే చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిన చంద్రశేఖర్ రెడ్డికి అన్యాయం జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ పార్టీ క్యాడరే తీవ్రస్థాయిలో ఆవేదన వ్యక్తం చేసింది. అయినప్పటికీ వ్యయ ప్రయాసలతో వైసీపీ కోసం గడిచిన ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డి కష్టపడ్డారు. ఖలీల్ అహ్మద్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినప్పటికీ ఎన్నికల హడావుడి జరిగిందంతా ఆయన కార్యాలయంలోనే కావడం గమనార్హం. ఇక్కడ వైసీపీ ఓటమి చవిచూసింది. అయితే నెల్లూరు నగరానికి తిరిగి వచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జు బాధ్యతలను తాను లాక్కోవాలని అనిల్ కుమార్ యాదవ్ స్కెచ్ వేశారట. అయితే చంద్రశేఖర్ రెడ్డి పనితీరును గుర్తించిన వైసీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా ఎన్నికల తర్వాత ఆయన్నే ప్రకటించింది. ఇక నెల్లూరు నగరంలో వివిధ కార్యక్రమాలను చంద్రశేఖర్ రెడ్డి విస్తృతంగానే చేశారు. తాజాగా భగత్ సింగ్ కాలనీలో ఇళ్లను కూలగొడుతున్నారనే అంశంలో పోరాటం చేశారు. దీంతో మంత్రి నారాయణ సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి పట్టాలు పంపిణీ చేశారు. ఇక్కడ ఓ దశలో చంద్రశేఖర్ రెడ్డికి ఈ అంశం పాజిటివ్గా మారింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా ప్రస్తుతం పరిస్థితి మారింది. అక్రమ మైనింగ్ కేసులో హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కాకాణి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనకు కోర్టు ఎప్పుడు బెయిల్ మంజూరు చేస్తే అప్పుడు అజ్ఞాతం వీడి బయటకొస్తారని వైసీపీ శ్రేణుల్లో టాక్.
కానీ అప్పటి వరకు నెల్లూరు జిల్లాలో వైసీపీ బాధ్యతలు ఎవరు చూస్తారనేదే సందిగ్ధంలో పడింది. వాస్తవానికి జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాను పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయిపోయారు. 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే హడావుడి ఉన్నప్పటికీ ఆయా నేతల స్వార్థమే వైసీపీ క్యాడర్కి శాపంగా మారింది. తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఎవరికి చెప్పుకోవాలో దిక్కుతోచక వైసీపీ క్యాడర్ నలిగిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర అధిష్టానం తిరిగి జిల్లా అధ్యక్ష బాధ్యతలను చేపట్టాలని పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సూచించింది. అయితే చంద్రశేఖర్ రెడ్డి దీన్ని చాలా సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న సమయంలో తాను జిల్లా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తే ఖచ్చితంగా అది ఆయనను అవమానించినట్లేనని, కాబట్టి అనధికారికంగా జిల్లా బాధ్యతలు చూస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అధిష్టానానికి చెప్పారట. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ కార్యాలయంలో నిరంతరం ఆయన అందుబాటులోకి వచ్చి పార్టీ కార్యకర్తలను కలుపుకొని వివిధ కార్యక్రమాలు వరుసగా చేపడుతున్నారు. రెండు 2019 వైసీపీ జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంది. ఆ సమయంలో వైసీపీలో కీలకంగా ఉన్న నేతలంతా హడావిడి చేశారు. అనిల్ కుమార్ యాదవ్ నుంచి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, మేకపాటి విక్రమ్ రెడ్డి వంటి వారు నేతలంతా వైసీపీని వాడుకున్నవారే. ప్రస్తుతం పార్టీకి జిల్లాలో గడ్డుకాలం ఏర్పడడంతో వీరెవరూ క్యాడర్ను పట్టించుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. పీసీఏ మెంబర్లుగా అనిల్ కుమార్ యాదవ్, ప్రసన్నకుమార్ రెడ్డిలకు అధిష్టానం బాధ్యతలు ఇచ్చింది. డీఎస్సీ మెంబర్లుగా బాధ్యతలు అయితే స్వీకరించారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం జిల్లా పార్టీ కార్యాలయానికి అనిల్ కుమార్ ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేసి వెళ్లిపోయారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే ఇప్పటి వరకు జిల్లా పార్టీ కార్యాలయంలో కనిపించనే లేదు. పార్టీ క్యాడర్ను పట్టించుకునేందుకు వీరంతా పెద్దగా ఆసక్తి చూపడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పార్టీ గడ్డుకాలంలో ఉన్నప్పుడు తమను నడిపించే నాయకుడు ఎవరూ లేరా అని క్యాడర్ వాపోతోంది. ఇప్పటికైనా రాష్ట్ర అధిష్టానం జిల్లాలో వైసీపీ క్యాడర్కు దిక్సూచి చూపించేలా నిర్ణయాలు తీసుకోవాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నారు. మరి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.